జాతీయ పద్మశాల సంఘ కన్వీనర్ని. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో ఉన్న వాళ్ళందరి కార్మికులకు మన బ్యాంకుల వారు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం అని ఒకటి వచ్చింది. అది గవర్నమెంట్ ద్వారా, అంతే బ్యాంకుల ద్వారానే 18 నుండి 70 సంవత్సరాల వారు 20 రూపాయలు కట్టేది. అంతే 2 లక్షల బీమా వస్తాయి. ప్రతి సంవత్సరం 20 రూపాయలు బ్యాంకు ద్వారానే కట్టయితాయి. మీరు ₹1 కట్టాల్సిన అవసరం లేదు. ఆ ఫామ్స్ కూడా మేమే ఇస్తాం. మరియు ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకాన్ని 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వాళ్ళు ₹436 సంవత్సరానికి ఒకసారి కట్టయితే 5 లక్షల బీమా వస్తాయి. వాళ్ళకు ప్రమాదవశాత్తు జనరల్గా చనిపోయినా 5 లక్షల రూపాయలు వస్తాయి. ఈ 2 స్కీములు ఉన్నాయి. ఇలా ప్రతి ఒక్క కార్మికులు ఖాళీ పేపర్ బ్యాంకులో అప్పై, ఏ బ్యాంక్ అయినా సరే ఒకటే బ్యాంకులో అప్పై సబ్మిట్ చేస్తే మీకు ఇన్సూరెన్స్ సంవత్సరానికి ఒక్కసారి కడితే సరిపోతుంది. ఇవి సంవత్సరం మొత్తం దీనికి వర్తిస్తుంది ఈ యొక్క ఇన్సూరెన్స్. దీని అందరు అన్ని కార్మికులు, పౌలు కార్మికులు, ఏ కార్మికులైనా సరే ఇంట్లో ఉండే 18 ప్రతి ఒక్కరు 70 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళు అందరూ ఈ పథకాన్ని మంచిగా బ్యాంకు ద్వారా ఇస్తుంది కాబట్టి దీని ద్వారా మంచిగా వినియోగించుకోవాలని ఈ పద్మశాలి సంఘ, జాతీయ పద్మశాలి సంఘం తరఫున నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది చాలా మంచిది. మళ్ళీ ఇంకోటి చెప్పేది ఏంటంటే, సిరిసిల్ల ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ అవుతున్నాయి. వాళ్ళు డబ్బులు ఇస్తారు, ఇస్తే తీసుకోండి, కాదంటలేను. కానీ ఏ నాయకుడు మన ఇంటి ముందు తెల్లారితే ఆపద వస్తే వచ్చి ముందటికి వచ్చి మనకు ఆపది కాదుకుంటారు, వాళ్ళు గుర్తించి మీరు ఓటేసే హక్కు మీకుంటుంది. అడిగే హక్కు ఎవరికి ఉండదు. దీనికి అదీనికి వేయాలని మాత్రం ఏ అధికారికి కూడా ఉండదు. ఓటేకి హక్కు భారత రాజ్యాంగం మన బాబా సాహెబ్ అంబేద్కర్ గారు తెచ్చారు 18 ఏళ్ళకు ఓటు. దాన్ని వినియోగించుకొని అందరూ మీకు ఎవరిచ్చినా దేనికి ప్రలోభాలకు లొంగకుండా మంచి వార్డు నాయకుని ఎన్నుకోవాలని నేను ఒక పద్మశాలి జాతీయకరణగా మన వార్డులో అందుబాటులో ఉండేటట్టు కూడా ఉండాలి. తెల్లారితే ఈ పని మున్సిపల్ పని కానీ ఏ పని అయినా ఖచ్చితంగా నిలబడి నేను ముందుంటాని కౌన్సిలర్ ఎవరైతే ముందటుంటారో వాళ్ళకు ఓటేసి గెలిపించి చూపించాలి. అది ఓటు హక్కుగా మీకే హక్కు ఉంటుంది. అది మీకే బాధ్యత ఇస్తున్నా. నేను ఒక జాతీయ పద్మశాల కన్వీనర్గా మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి ఈసారి డబ్బులకు కానీ దేనికి కానీ లొంగకుండా మంచి నాయకుని ఎన్నుకోవాలని నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. 39 వార్డుల సిరిసిల్ల కొత్తదనమైన కౌన్సిలర్లు రావాలని నా యొక్క ఆలోచన పరంగా అంటున్నా. మంచిగా పనిచేసే వాళ్ళను ఎన్నుకోవాలి. ఎవరైనా సరే మంచి నాయకుడిని ఎన్నుకుంటే మన వాళ్ళ తెల్లాడితే ఏ సమస్య వచ్చినా, చనిపోయిన, ఆరోగ్యరీత్యా ఏ పథకంకైనా, ఏదానికైనా, సీఎం పైన, రిలీఫ్ అయినా అన్నీ అందుబాటులో తెచ్చే కౌన్సిలర్ని మీరు ఎన్నుకొని మన ఏ వార్డులో అయినా సరే మంచి నాయకుని ఎన్నుకుంటే అప్పుడు మన సిరిసిల్ల మంచిగా ఉంటుంది, నాయకులు మంచిగా ఉంటారు, ప్రజలు మంచిగా ఉంటారు. ఇది ఒకటి అందరూ దృష్టిలో పెట్టుకొని మంచి నాయకుల్ని ఎన్నుకోవాలని ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. ఇదే నేను మీకు అందరికీ విజ్ఞప్తి ప్రజలకు, సిరిసిల్ల మున్సిపల్ ప్రజలందరికీ 39 వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.